సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంతో చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని హితో పలికారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు పాప ప్రక్షాళన చేయాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా తిరుపతి జిల్లాలోని అంజేరమ్మ కనుమ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నారాయణస్వామి. చంద్రబాబుకు ఇకనైనా మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థించానని చెప్తున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. తిరుమల శ్రీవారి ఆలయ విశిష్టతపైన, స్వామివారి ప్రసాదాలపైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా తిరుపతి జిల్లాలో అంజేరమ్మ కనుమ వద్ద మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన అందుబాటులో ఉన్నారు. ఆయన మనకి తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకుని నేరుగా అంజేరమ్మ ఆలయం వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క పూజలకు సంబంధించి ఏమని చెప్తూ ఉంటారు, ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నారు? నా భయం అంతా ఏమంటే అమ్మ దగ్గర చెప్తున్నాను, జగన్ అన్నటువంటి పరిపాలించినటువంటి ఒక ముఖ్యమంత్రిని ఆయన అధికారం ఉండేటప్పుడు ఎవడు ఒక క్వశ్చన్ వేయకుండా, చంద్రబాబు అధికారంలో ముఖ్యమంత్రికి ఉన్నప్పుడే ఆయన పాదయాత్ర ముగించుకొని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ రోజు డిక్లరేషన్లు అడగలా. కానీ ఈరోజు ఆయన్నే ఆ విధంగా ఇస్తే మేమంతా కూడా దళితులుగా ఉన్నాము. ఇప్పటి వరకు ఇండియాలో దళితులు ఇంకా అక్కడక్కడ కూడా గుళ్ళకు పోనీయకుండా ఉండే పరిస్థితి వచ్చింది. దళితులు బాగుపడాలంటే కేవలం విద్య అవసరం, విద్యతో కూడా సంపద వస్తుంది. కానీ జగనన్నే రానియకుండా చేస్తే మళ్ళీ ఈ దళితులను కూడా ఎక్కడి నుంచి, మేమందరూ కూడా హిందూ మతస్థులు అంటారు, హిందూ మతస్థులు ఉన్న దళితులు కూడా శూద్రులు దళితులంతా ఒకటే, మమ్మల్ని అంతా రేపు గుడులకు రానియకుండా చేసే కార్యక్రమాలు మళ్ళీ స్టార్ట్ చేస్తారేమని ఒక భయం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా చేసినప్పుడు ఇంకా కులపిచ్చి కుల వ్యవస్థ మత వ్యవస్థ పోలా. జగన్మోహన్ రెడ్డికి కుల వ్యవస్థ మత వ్యవస్థ పార్టీ వ్యవస్థ లేదు. కేవలం ఓట్ల కోసం ఇంత దారుణమైన పనులు చేయాల్సిన అవసరం లేదు. ఓట్ల కోసం మతాన్ని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. ఓట్ల కోసం కులాన్ని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. ఓట్ల కోసం దేవుణ్ణి కూడా రాజకీయంగా తీసుకుని వచ్చి దేవునికి దూరం చేసే కార్యక్రమాలు భక్తుల్ని చేయకుండా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, జగనానికి కూడా భగవంతుడు ఇంకా ఆయురారోగ్యాలు ఇచ్చి ఒకటే మాత్రం నిజాలు నిగ్గుదీయాలంటే సిట్టింగ్ జడ్జి రావాలి. సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే దీనికి నిజాలు వస్తుంది. ఈ సిట్టింగ్ జడ్జిలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే మానవత్వం ఏమంటే సిట్టింగ్ జడ్జిని ఏమంటున్నాడు, చంద్రబాబు దగ్గర ఉండే మానవత్వం ఏమంటే అతను అధికారం లేనప్పుడు సిబిఐ రాకూడదని ఆంక్షలేశాడు. ఈరోజు ఆయన అధికారంలో ఉన్నాడు. నిజాలు తెలియపరచమనండి. దేవుని యొక్క మనోభావాన్ని ప్రజలతో రాని, భక్తుల యొక్క మనోభావాన్ని పెంచండి. భక్తుల యొక్క మనోభావం బాగా రావాలంటే లడ్డు పైన వచ్చిన దానిపైన, మత ఘర్షణ పైన వచ్చిన దానిపైన ఖచ్చితంగా ఈ సిట్టింగ్ జడ్జిని వేసిగా నిర్ణయిస్తే అది బాగుంటుంది. కానీ మతాన్ని రెచ్చగొట్టి దేవుడికి దూరం చేయొద్దండి, కులాలను రెచ్చగొట్టి భగవంతుని దూరం చేయొద్దండి. మన మతమే ప్రేమమైన మతం. అందులో హిందూ మతంలో ఎక్కడ కానీ ద్వేష ఘర్షణ లేవు. అసలు మతాన్ని గురించి మాట్లాడాలంటే మనం నిర్ణయించుకున్న మతాలే. మతాల్లో ఎక్కడ కుల వ్యవస్థ పార్టీ వ్యవస్థ మత వ్యవస్థ రాలా. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కాబట్టి ఇప్పుడైనా ఆ భగవంతుడు, ఆ వెంకటేశ్వర స్వామి దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి చంద్రబాబుకు మంచి మనసు ఇచ్చి ఇటువంటి ద్వేషమైన రెచ్చగొట్టి ఓట్ల కోసం తప్పించే కార్యక్రమం వదిలేసి ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఆయన చేయవలసిందిగా దేవుణ్ణి ప్రార్థిస్తుంటాం. థ్యాంక్ యూ సార్. మతాలను రెచ్చగొట్టి కులాలను రెచ్చగొట్టి క్షుద్ర రాజకీయాలు చేయడం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు మానుకోవాలంటూ డిప్యూటీ మాజీ సీఎం నారాయణస్వామి చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, అంజేరమ్మ కనుమ నుంచి.